హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ పార్క్ అయితే ఒకటి ఉంది, బటర్ఫ్లై పార్కు. ఓకే, దాన్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకే, పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మూలపాడు 3.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే అంతా కొండ ప్రాంతంలాగా ఉంది. ఓకే, పదండి ఫ్రెండ్స్, వెళ్ళేదారిలో అయితే ఉన్నామండి. మాకంటే ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. బోర్డు కూడా మనకి క్లియర్గా పెట్టారు. 2.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, ఇంకా వెళ్ళాల్సింది. వెళ్ళేదారిలో బ్యూటిఫుల్ కొండలు అయితే ఉన్నాయండి. అలాగే పైన స్కై కూడా చూసుకుంటే చూడండి ఎంత అందంగా ఉంది. కొండ ప్రాంతం చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వెళ్ళే ప్రాంతంలో చూడండి ఎంత బాగుంది. ఆ గ్రీనరీ అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అలాగే పంట పొలాలు కూడా వేస్తున్నారు రైతులు. మనం వెళ్ళే పార్క్ అయితే ఇంకా 700 మీటర్స్లో పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంట్రన్స్ అయితే. బటర్ఫ్లైని పెట్టి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. కొండలకి ఆనుకొని కట్టి ఉన్నారు. కొండ ప్రాంతంలో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. చూడండి, కోటి అయితే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా మూలపాడు బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాము. సో ఇక్కడ బటర్ఫ్లైస్ కానీ ఎంట్రన్స్ కానీ ఆర్చ్ కానీ చాలా చూడటానికి చాలా బాగుంది. సో అటువైపు చూడండి ఫ్రెండ్స్, పక్కన గ్రీనరీ కానీ హిల్ ఏరియా కానీ కొండలు అంతా చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మూలపాడు నగరవనం అని చెప్పేసి నీట్గా గ్రీనరీతో ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేసి చాలా అందంగా చేశారు. సో వాటర్ ఫౌంటైన్ టైప్లో కూడా బటర్ఫ్లైస్ అటాచ్ చేసి నీట్గా చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 30 రూపీస్ ఫ్రెండ్స్. 6 AM నుంచి 6 PM వరకు ఉంది. ఓకే, పదండి లోనికి వెళ్దాం. అలాగే ఇక్కడ నుంచి సీతాకోక చిలుకలకి ఇష్టమైన చెట్లు కూడా నాటి ఉన్నారు చాలా బాగా. ఓకే, బటర్ఫ్లై పార్కు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తే నర్సరీ కూడా ఉంది. చూడటానికి వ్యూ పాయింట్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి కొండ వ్యూ ఎలా ఉందో. గార్డెన్లోకి వెళ్దాం. అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక పార్క్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఏవైతే వెళ్దాం, ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. ఎంట్రన్స్లో చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి చెట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. చెట్లు చాలా బాగున్నాయి. పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత నీట్గా ఇక్కడ ఏం చేశారంటే అర్థవంతంగా మనకు అర్థమయ్యే విధంగా బోర్డ్స్ అయితే పెట్టారు. ఈ బటర్ఫ్లై పార్క్లో సీతాకోకల చిలుకలు పెరగడానికి మంచి కంఫర్ట్ జోన్గా ఇక్కడ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఆ సీతాకోకల చిలుకలు పెరగడానికి కావాల్సిన చెట్లు కానీ చిన్న చిన్న మొక్కలు ఆ నేచర్ అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫొటోస్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ పేజ్ కూడా ఈ ఫొటోస్ కానీ ఈ పార్క్ సంబంధించిన మ్యాప్ కానీ బ్యూటిఫుల్ వీడియోస్ అన్ని యాడ్ చేస్తాము లింక్ ద్వారా. అయితే ఫ్రెండ్స్ సీతాకోక చిలుకల లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఫొటోస్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మెయిన్గా బటర్ఫ్లైస్ ఉండటానికి వాటి ఫెసిలిటీస్ అవన్నీ ప్రతి ఒక్కటి వాటికి కావాల్సిన మొక్కలు కానీ అంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఈ నేచర్ అంతా వాటి కంఫర్ట్గా ఎలా ఉందో సీతాకోక చిలుక. ఫ్రెండ్స్ ఇక్కడైతే గొంగళి పురుగు నుంచి బటర్ఫ్లై అనేది ఎలా వస్తుంది ఏంటనేది పూర్తిగా ఇక్కడ నీట్గా ఇంగ్లీష్ తెలుగులో రాసి పిక్చర్స్ కూడా యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి ఇక్కడ పిక్చర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ నీట్గా. చూడండి అలాగే ముందుకైతే వెళ్తున్నాము.
ఇక్కడ వెళ్తుంటే మనకి అర్థవంతంగా బోర్డులు కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చదివితే మీకు క్లియర్గా మొత్తం తెలుస్తుంది. ఇంటి కింద కూర్చోడానికి అయితే చక్కగా బెంచ్ అయితే ఇచ్చారు. అది కూడా సీతాకోక ఆకారంలో ఉండటం చాలా ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇదైతే ఫారెస్ట్ వెహికల్ అండి. అలాగే చుట్టుపక్కల చూసుకుంటే సీతాకోక చిలుకలు ఏ విధంగా ఎలాంటి చెట్లను ఇష్టపడతాయి అనేది ఆ చెట్లు మొత్తం ఇక్కడ ప్లాంటింగ్ చేసి ఉన్నారు. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే చాలా బాగుంది వెళ్ళటానికి. చుట్టుపక్కల చూసుకుంటే పచ్చని పువ్వులు, అలాగే ఎర్రని పూలతో చాలా బాగుంది. అదిగోండి బటర్ఫ్లై వెళ్తుంది. మీరు ఓకే, ఇదైతే ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. కానీ అడవి ప్రాంతం కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఓకే, పార్కు దాటుకొని ముందుకైతే వెళ్తున్నాము. చూడండి వెళ్ళేదారిలో ఎంత బాగుందో, ఆర్చి టైప్లో పెట్టారు బటర్ఫ్లైస్. ఇక్కడ ఇప్పుడు ఇది మధ్యాహ్నం టైం కాబట్టి బటర్ఫ్లైస్ మనం చూసుకోలేకపోతున్నాం. కానీ సాయంత్రం టైంలో ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి. పగలు ఉదయం టైంలో చల్లని అక్కడక్కడ కొన్ని అగపడుతున్నాయి. ఈ కెమెరాలో మేము రికార్డ్ చేయలేకపోతున్నాం, కానీ చాలా బాగుంది. కొంతమంది పార్క్ని డెవలప్ చేసే పనుల్లో కూడా ఉన్నారు. చూడండి అక్కడక్కడ బెంచీలు వేసి ఉన్నారు కూర్చోడానికి, సాయంత్రం టైంలో పీస్ఫుల్గా కూర్చోవడం కోసం. సీతాకోక వనంలోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఒకే పార్క్లోకి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఇక్కడ సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయి. అలాగే అక్కడ చూసుకున్నట్టయితే క్యాంటీన్ కూడా ఇచ్చారు. ఫుడ్ అవన్నీ మనం తినడానికి కూడా ఉంది. ఇక్కడ హట్ టైప్ లో చాలా న్యాచురల్ గా కూర్చోడానికి వుడెన్ టైప్ లో చూడడానికి చాలా బాగా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్ గా ఉందో అది అంతా. లోనకైతే వెళ్తున్నాం, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే వుడెన్ టైప్లో కూడా ఇచ్చారు కూర్చోడానికి. ఈ బెంచ్లు కూడా వుడ్తోనే చేశారండి, చాలా బాగున్నాయి చూడటానికి. అలాగే చూడండి బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం వుడ్తోనే చేసినట్టున్నారు, చాలా బాగుందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మొత్తం పార్క్ అండి. కూర్చోడానికి సాయంత్రం వేళల్లో చాలా బాగుంటుంది. వుడెన్ టైప్లో కూడా మనకి కూర్చోడానికి కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి యోగా హాల్ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. యోగా హాల్ బోర్డు అయితే ఇక్కడ ఉంది చూడండి. అక్కడ మన ముందు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే స్టేషన్ లాగా ప్లే గ్రౌండ్ టైప్ లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. అక్కడ చిల్డ్రన్స్ ప్లే పార్క్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఇచ్చారు. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాళ్ళు స్టడీస్లో అలసిపోయి వాళ్ళకి మైండ్ స్ట్రెస్ అనేది లేకుండా చాలా బాగా ఇచ్చారు. జారడానికి జారు బండలు కానీ, ఇలా కూర్చొని ఫ్లై చేయడానికి, అలాగే ఇవి కూడా ఇచ్చారు. ఆ కొండల మధ్య ట్రెక్కింగ్ చేయడానికి చిన్నగా ఇచ్చారు. మరీ ఎక్కువ ఇస్తే పిల్లలు పడిపోయే అవకాశం ఉందని చెప్తుంది, అంతవరకే ఇచ్చారు. అలాగే ఇటు సైడు చూసుకున్నట్లయితే పిల్లలకి ఏర్పాటు చేసిన పిల్లలు అయితే చూసుకున్నాము. పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. యాక్టివిటీస్ చేయడానికి, వాళ్ళకి బాడీ జిమ్ అలాంటివి చేయడానికి ఇచ్చారు. చూడండి చాలా థింగ్స్ అయితే పెట్టున్నారు అక్కడ. పక్కన చూసుకుంటే కొండలకి ఆనుకొని లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సీతాకోక చిలుకలు కూడా ఇక్కడ ఫ్లై అవుతున్నాయండి. కెమెరాస్లో కొన్ని చెక్కట్లేదు కానీ మామూలుగా అయితే చాలా ఉన్నాయి. కొండ ప్రాంతం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటు పక్క చూసుకున్నట్లయితే వేరే ప్రదేశానికి మనం వెళ్తున్నాము. ఫారెస్ట్ లాగా బాగా పెంచారు, చాలా బాగుందండి. మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది, స్ట్రెస్ ఫీలింగ్ అనేది తగ్గుద్ది. ఇలాంటి ప్రదేశాలకి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు
మైండ్ రిలాక్సేషన్ అవుద్ది. ఓకే, చల్లటి ప్రదేశాలు అయితే బటర్ఫ్లైస్ అయితే ఎగురుతాయి అన్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, అయిగోండి ఉన్నాయి బటర్ఫ్లైస్, చాలా ఉన్నాయి. చూశారు కదా ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి, చాలా చక్కగా. అవి కొన్ని చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఆ బటర్ఫ్లైస్ ఎగురుతుంటే ఆ ఆనందం ఏదో. పల్లెటూరులో ఉన్నోళ్ళు అయితే ఇంతకుముందు మనం చూసుకున్నాము బటర్ఫ్లైస్, ఇప్పుడు చాలా వాటికి తగ్గిపోయండి. ఓకే, చూశారు కదా ఈ పార్క్లో వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు, డ్రింకింగ్ వాటర్. పక్కన చూసుకున్నట్లయితే ఫొటోస్ దిగడానికి కానీ ఆ చెట్ల కింద కూర్చోడానికి కూడా చాలా బాగుంది. చూశారు కదా నేచర్ యొక్క అద్భుతం చూశారు కదా, చాలా బాగుంది. ఓకే, చూశారు కదా పార్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పార్క్ని అయితే మనం మొత్తం కవర్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.